Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. 10th పాస్ అయిన విద్యార్థులలో చాలా మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు యశస్వి యోజన స్కాలర్షిప్ ఎగ్జామ్ కోసం అప్లై చేసి ఉంటారు కదా. అయితే అలా అప్లై చేసిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీద సరైన అవగాహన ఉండదు. అలాంటి విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రీవియస్ యశస్వి ఎగ్జామ్ లో అడిగిన మ్యాథమెటిక్స్ సంబంధించిన 30 క్వశ్చన్స్ ని ఇక్కడ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మనకి ఈ యశస్వి యోజన స్కాలర్షిప్ ఎగ్జామ్ లో మ్యాథమెటిక్స్ పార్ట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, మనం ఎలా ప్రిపేర్ అయితే మనం ఈ పార్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది మనకి డీటెయిల్ గా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, which of the following algebraic expression is not a polynomial? మనం polynomial definition ఏం చెప్పుకుంటాం, 9th క్లాస్ లోనే నేర్చుకుంటాం. What is meant by a polynomial? An algebraic expression with variables has non-negative integer powers. అంటే మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అయితే ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అనొచ్చు అనమాట. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే వేరియబుల్ యొక్క పవర్ పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలన్నమాట. అంటే 0 కావచ్చు, అంటే ఎలా కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ 0, 1, 2, 3, 4 ఇట్లా. నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటే మనకి హోల్ నెంబర్ ఏదైనా కావచ్చు అని, అంటే 0, 1, 2, 3 ఏదైనా కావచ్చు. అంటే మైనస్ నెంబర్స్ రాకూడదు ఆల్జీబ్రిక్ అదే వేరియబుల్ యొక్క పవర్స్. అలాగే ఫ్రాక్షన్స్ కూడా రాకూడదు. ఈ విషయాన్ని మైండ్ లో గుర్తు పెట్టుకుంటే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మనకి వేరియబుల్ ఎక్కడుంది, ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఆ రెండు వేరియబుల్స్ యొక్క పవర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2, ఇక్కడ 1, అంటే పవర్ ఏం లేకపోతే 1 కదా. ఇవి రెండు కూడా నాన్ నెగటివ్ ఇంటిజర్స్ కాబట్టి ఇది మనకి పాలినామియల్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ లో వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి పవర్ ఎంత ఉందంటే 2 ఉంది, ఇది నాన్ నెగటివ్ ఇంటిజర్. కానీ ఇక్కడ రూట్ అనేది 3 కి ఉంది, x కి ఉంది. అసలు స్క్వేర్ రూట్ x అంటే అర్థం ఏంటి, x పవర్ 1/2 అని. అసలు ఇంటిజర్స్ లో 1/2 అనే నెంబర్ ఉండదు కదా. కాబట్టి ఇది నాన్ నెగటివ్ ఇంటిజర్ కాదు, వేరియబుల్ యొక్క పవర్. కాబట్టి ఇక్కడ మనకి ఇది పాలినామియల్ కాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే డినామినేటర్ లో వేరియబుల్ ఉన్నా కూడా మనకి అది పాలినామియల్ కాదు, ఎందుకంటే మనకి 1/a పవర్ n ఈక్వల్ ఎంతకి సమానం అవుతుంది, a పవర్ -n. అంటే x యొక్క పవర్ మనకి న్యూమరేటర్ లో తీసుకొస్తే సైన్ మారుతుంది కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చేస్తుంది. అప్పుడు అది నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవుతుంది కదా. కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ కి స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ ఇట్లాంటివి ఉండకూడదు. అలాగే వేరియబుల్ అనేది డినామినేటర్ లో ఉండకూడదు. ఓకే, సెకండ్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉండే ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఏంటంటే a నాట్ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ ఎల్లప్పుడూ 0 కాకూడదు. అంటే ఖచ్చితంగా x² టర్మ్ ఉండి తీరాలి. ఇక్కడ b వాల్యూ 0 కావచ్చు, c వాల్యూ 0 కావచ్చు, కానీ x² టర్మ్ 0 కాకూడదు అన్నమాట. ఖచ్చితంగా x² టర్మ్ ఉండాలి. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. మనకి ఇందులో x² టర్మ్ ఉందో లేదో చూద్దాం. మనకి x ని 3x ని మల్టిప్లై చేస్తే 3x² వస్తుంది, అంటే x² టర్మ్ ఉంది. అలాగే మరి RHS లో కూడా ఉంది కదా, x మల్టిప్లై చేస్తే x². ఒకవేళ దీన్ని ఇక్కడ తీసుకొచ్చిన 3x² నుంచి x² మైనస్ చేస్తే మనకి 2x² అవుతుంది, 0 అవ్వట్లేదు. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2x మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2x² అవుతుంది. అలాగే ఇక్కడ x 2x మల్టిప్లై చేస్తే 2x² అవుతుంది. ఇప్పుడు ఈ 2x² ని LHS లో తీసుకొస్తే -2x² అవుతుంది. అప్పుడు x² టర్మ్ 0 అయిపోతుంది. కాబట్టి ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనమాట, ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ 0 అయిపోతుంది. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా a నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అట్లాగే మిగిలిన రెండు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x² టర్మ్ వస్తుంది. ఇక్కడ 3x² ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ x² ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి x² టర్మ్ ఉంటుంది. మనం అన్ని టర్మ్స్ ని LHS లోకి తెచ్చిన. అలాగే ఇక్కడ x³ ఉంది, మరి ఇది కూడా కాదు కదా అనుకునే డౌట్ రావచ్చు అనమాట.
ఓకే, అయితే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా ఎక్స్ క్యూబ్ టర్మ్ వస్తుంది, ఆ రెండు జీరో అయిపోతాయి, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇందులో కూడా ఉంటుంది, అంటే దీని డిగ్రీ కూడా 2 అవుతుంది, అలాగే ఏ నాట్ ఈక్వల్ 0 అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అంతేగాని మనం కళ్ళు మూసుకుని దీని యొక్క డిగ్రీ 3 కాబట్టి ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ కాంగ్రుయెన్సీ. కాంగ్రుయెన్సీ క్రైటీరియాస్ గురించి మనం 9th క్లాస్ లో నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకుంటాం? SAS కాంగ్రుయెన్సీ నేర్చుకుంటాం, ASA కాంగ్రుయెన్సీ రూల్ నేర్చుకుంటాం, RHS కాంగ్రుయెన్సీ రూల్ నేర్చుకుంటాం, అలాగే SSS కాంగ్రుయెన్సీ రూల్ నేర్చుకుంటాం. ఎక్కడ మనం AAA కాంగ్రుయెన్సీ రూల్ నేర్చుకోగలం, కానీ మనకి సిమిలారిటీ రూల్ ఉంది. AAA సిమిలారిటీ రూల్ ఉంది కానీ కాంగ్రుయెన్సీ రూల్ లేదు. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది కాంగ్రుయెన్సీ రూల్ లో AAA రూల్ ఏమీ లేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ 5x minus y equal to 5 and 3x minus y equal to 3. యాక్చువల్ గా ఈ రెండు ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేస్తే xy వాల్యూస్ వస్తాయి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి వీలైనంత తక్కువ సమయంలో ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నించాలి. దానికోసం మనం ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నిస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. మనం x ప్లేస్ లో 0, y ప్లేస్ లో -5 సబ్స్టిట్యూట్ చేసి చూసినట్లయితే రెండు ఈక్వేషన్స్ లో ఆ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై అవ్వాయి అంటే మనకి అదే సొల్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 రాసామంటే ఇది 0 అయిపోతుంది, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది, అంటే 5 ఈక్వల్ టు 5. ఓకే, మరి ఇందులో కూడా సాటిస్ఫై చేయాలి, ఆ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఇక్కడ x ప్లేస్ లో 0 రాస్తే 3 0s are 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇక్కడ 3 ఉంది, అంటే నీకు సాటిస్ఫై అవ్వడం లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 0 రాస్తే 0 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది, కానీ ఇక్కడ 5 ఉంది కదా, అంటే ఈ ఆప్షన్ కూడా మనకి సాటిస్ఫై చేయడం లేదు. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే x ప్లేస్ లో 1 రాస్తే 5 1s are 5, y ప్లేస్ లో 0 వస్తే -0 అంటే 5 వస్తుంది, RHS లో కూడా 5 ఉంది, సాటిస్ఫై అయింది. ఇప్పుడు మళ్ళీ ఇందులో రాసినట్లయితే ఇక్కడ 3 1s are 3 అవుతుంది, మైనస్ y ప్లేస్ లో 0 రాస్తే 3 - 0 3 అవుతుంది, అంటే ఇది కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవడం ద్వారా అంటే సొల్యూషన్ రాబట్టవచ్చు అనమాట, మనం ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో. ఏంటి? ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయినా సరే లైస్ బిట్వీన్ 0 and 1 ఇంక్లూడింగ్ 0 and 1. అంటే మనకి ఏ ఈవెంట్ తీసుకుని ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసినా సరే దాని వాల్యూ 0 నుంచి 1 వరకు ఏ వాల్యూ అయినా కావచ్చు, ఇంక్లూడింగ్ 0 and 1. 0 కావచ్చు, 1 కావచ్చు, మధ్యలో ఉన్న వాల్యూ ఏదైనా కావచ్చు. ఇంకా 1 కంటే పెద్ద నెంబర్ కావడానికి ఛాన్స్ లేదు, 0 కంటే చిన్న నెంబర్ కావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ పాయింట్ ని దృష్టిలో ఉంచుకుని మనం దీని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇది ఫ్రాక్షన్ లో ఇచ్చారు, ఇదేంటి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ చిన్నగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1, కాబట్టి ఇది అవ్వచ్చు. అలాగే 0.03 అనేది కూడా లైస్ బిట్వీన్ 0 and 1, కాబట్టి ఇది కూడా ప్రాబబిలిటీ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 77.25 అంటే మనకి 100% అంటే దాని వాల్యూ 1. ఓకే, అంతకంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా మనకి లెస్ దాన్ 1, కాబట్టి ఇది కూడా ప్రాబబిలిటీ అవడానికి ఛాన్స్ ఉంది. మనకి 1.223 అనేది 1 కంటే మోర్ దాన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట 1.223. ఎందుకంటే ఈ ప్రాబబిలిటీ అనేది 1 కంటే ఎక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ డి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆర్ దేర్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లేయింగ్ ఇన్సైడ్ ద సర్కిల్. ఇక్కడ ఏమంటారంటే ఒక సర్కిల్ కి ఇన్సైడ్ లోపల వైపు ఉన్న పాయింట్ నుంచి ఆ సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అసలు మనకి సర్కిల్ లో ఉండే పాయింట్ నుంచి మనం ఒక్క టాంజెంట్ కూడా డ్రా చేయలేము. సర్కిల్ మీద ఉండే పాయింట్ నుంచి అయితే మనం 1 టాంజెంట్ డ్రా చేయొచ్చు, అలాగే అవుట్ సైడ్ ఉన్న పాయింట్ నుంచి అయితే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, కానీ ఇన్సైడ్ పాయింట్ నుంచి మనం అసలు టాంజెంట్స్ డ్రా చేయలేము. కాబట్టి ఇక్కడ నో టాంజెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్,
A ladder 17 meters long reaches a vertical pole of height 15 meters above the ground. The distance of the foot of the ladder from the foot of the vertical pole. ఓకే, ఇది గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ ఒక వెర్టికల్ పోల్ ఉందన్నమాట. దీనికి ఒక ల్యాడర్ను వేశారు. 17 మీటర్స్ లెంత్ ఉన్న ఒక ల్యాడర్ను వేయడం జరిగింది. అది ఈ పోల్ని 15 మీటర్స్ హైట్ లో తాకుతుంది అన్నమాట. అయితే ఈ ల్యాడర్ యొక్క ఫుట్ కి ఈ పోల్ యొక్క ఫుట్ కి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ ఎంత అంటారు. ఎప్పుడైనా సరే ఈ పోల్ అనేది గ్రౌండ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనం ఏం చేస్తాం, పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం. 17 స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ అవుతుంది. 17 17s are 289 equal to 15 15s are 225 plus d square. ఈ 225 ఇక్కడ తీసుకొచ్చినట్లయితే 289 minus 225 equal to d square. సబ్ట్రాక్ట్ చేస్తే 464 equal to d square. of d equal to square root of 64 అవుతుంది. this equal to 8 meters అవుతుంది అన్నమాట. అంటే c అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ కాల్కులేషన్ అంతా చేయాల్సి లేకుండా కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. 8 ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. 3 4 5 6 8 10 ఇట్లాంటివి ఉంటాయి కదా. 5 12 13 ఇట్లాంటి కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ 8 15 17 అంటే ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇచ్చినప్పుడు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ 8th వన్. The quadratic equation ax square plus bx plus c equal to 0 has no real roots. అంటే ax square plus bx plus c equal to 0 అనే quadratic equation కి ఎప్పుడు రియల్ రూట్స్ ఉండవు అంటే మనకి దీన్ని ఏమంటాం, డిస్క్రిమినెంట్ అంటాం. b స్క్వేర్ మైనస్ 4ac ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ అంటాం. దాని మీద ఆ వాల్యూ మీద అంటే డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూ మీద దాని యొక్క రూట్స్ యొక్క నేచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఇది ఈక్వల్ టు 0 అయినట్లయితే రియల్ అంటే ఈక్వల్ రూట్స్ ఉంటాయి. అలాగే గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ లెస్ దాన్ 0 అయితే మనకి నో రియల్ రూట్స్, ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది అనమాట. లెస్ దాన్ 0 అయినప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ ఉండవు అన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. మనం 10th క్లాస్ లో 3 ఐడెంటిటీస్ నేర్చుకుంటాం. అదేంటి, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఇది కరెక్టే. అలాగే cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అంటే ఇది కూడా కరెక్టే మనకి. అలాగే secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇది కూడా కరెక్టే. మనకి లేనిది ఏంటంటే ఈ ఐడెంటిటీ లేదు. 1 ప్లస్ tan స్క్వేర్ ఈక్వల్ టు sin స్క్వేర్ అనే ఐడెంటిటీ మనం ఎక్కడ నేర్చుకోం కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ద రేషనల్ నెంబర్ లైస్ బిట్వీన్ √2 అండ్ √3. ఇవి రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్స్. ఆ రెండిటికి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకవేళ అదే ఇర్రేషనల్ నెంబర్ అడిగితే ఏం చేసాము, సింపుల్ గా ఈ రెండింటిని మల్టిప్లై చేసేవాళ్ళం. √2 ఇంటూ √3. అదే మనకి ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ ఏం అడిగారు, రేషనల్ నెంబర్ అడిగారు. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏం చెప్పుకుంటాం, వేటిని అయితే p/q ఫామ్ లో రాస్తామో ఆ నెంబర్స్ ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇంకా చెప్పాలంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ ని అలాగే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఇది కాదు, ఇది ఇర్రేషనల్ నెంబర్. అలాగే సమ్ ఆఫ్ ఎనీ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఈ రెండు కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి. అయితే ఎలా డిసైడ్ చేస్తాం, ఇది కావచ్చు ఇది కావచ్చు. ఎందుకంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ రెండు √2 కి √3 కి మధ్యలో ఉన్నది ఏది రెండిట్లో అంటే మనకి √2 వాల్యూ ఎంత చెప్పుకుంటాం, 1.414 అని చెప్పుకుంటాం. అదే √3 వాల్యూ ఎంత, 1.732. ఈ రెండిటికి మధ్యలో ఉన్న వాల్యూ చూసుకోవాలి. ఏది అంటే మనకి C లో ఉన్న 1.5151 అండ్ సో ఆన్. ఇది
ఆ 1.414కి 1.732కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది 1.8 అనేది దీని తర్వాత ఉంటుంది, అంటే √2కి √3కి మధ్యలో ఉండదు. నెక్స్ట్, మార్క్స్ అబ్టైన్డ్ బై 40 స్టూడెంట్స్ ఇన్ ఎన్ ఎగ్జామ్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. అంటే ఒక 40 స్టూడెంట్స్ కి ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ని ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లో ఇవ్వడం జరిగింది. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అండ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్? అసలు మోడల్ క్లాస్ అంటే ఏంటంటాం? ఏ క్లాసులో అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మోడల్ క్లాస్ అంటాం. కాబట్టి ఇక్కడ మోడల్ క్లాస్ ఎంత అవుతుంది? 40 to 50 అనేది మోడల్ క్లాస్ అవుతుంది. దాని లోవర్ లిమిట్ ఏంటి? 40 కదా, అంటే 40 దీనికి. అలాగే అప్పర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, అసలు మీడియన్ క్లాస్ ఏమవుతుంది? మీడియన్ క్లాస్ చెప్పాలంటే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఇక్కడ ఇది ఫ్రీక్వెన్సీ 2, అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాస్తే 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 8 యాడ్ చేస్తే 13, 13కి 14 యాడ్ చేస్తే 27, 35, 37, 30 ఇట్లా వస్తాయి కదా. 2 + 3 5, 5 + 8 13, 13 + 14 27, 27 + 35 ఇది 38, 40 అవుతుంది. ఇక్కడ మనం ఎంతమంది స్టూడెంట్స్? 40 స్టూడెంట్స్, అంటే n వాల్యూ ఎంత అంటే 40. మరి మనం మీడియం క్లాస్ డిసైడ్ చేయడానికి ఏం చేస్తాం? n/2 వాల్యూ తీసుకుంటాం. 40 సగం చేస్తే 20. ఈ 20 అనేది ఎందులో ఉంటుందో చూడాలి మనం. 0 నుంచి 2 వరకు ఉన్న అబ్జర్వేషన్స్ ఇందులో ఉంటాయి, 3 నుంచి 5 వరకు ఇందులో ఉంటాయి, 6 to 13 ఇందులో ఉంటాయి, 14 to 27 అంటే ఇందులో. ఇది కూడా మీడియం క్లాసే అవుతుంది అనమాట. దీని యొక్క అప్పర్ లిమిట్ తీసుకోమన్నారు. అప్పర్ లిమిట్ ఎంత? 50. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు మనకి. 50కి 40కి డిఫరెన్స్ ఎంత? 10 కదా. అదే ఆప్షన్ లో ఉంది, సి లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఇక్కడ మనకి లిస్ట్ 1 లిస్ట్ 2 అనే 2 లిస్టులు ఇవ్వడం జరిగింది, వాటిని మ్యాచింగ్ చేయమంటున్నారు. ఒకసారి మనం ఇచ్చిన ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటిలోని కూడా D1 తో జత చేయడం జరిగింది, కాబట్టి రాంగ్ నెంబర్ 1 తో. కాబట్టి ఇది డిసైడ్ అయిపోయింది మనకి. ఇంకా మిగిలిన మూడింటి గురించి ఆలోచించాలి. ఇది మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి అడిగిన బిట్టు. మనం లీనియర్ ఈక్వేషన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయనేది వాటి యొక్క కోఎఫిషియెంట్స్ కు ఉండే రేషియోని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయినట్లయితే మనకు ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం అన్నమాట. ఒకవేళ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయినట్లయితే వీటికి సొల్యూషన్స్ ఉండవు, వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఒకవేళ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయితే వీటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. సారీ, ఇంటర్సెక్టింగ్ కాదు, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి a1 ఎంత అవుతుంది? 1. ఇక్కడ కూడా a2 1, 1/1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ b1 ఎంత? 1. ఇక్కడ b2 -1, అంటే ఇది -1. అంటే ఈ రెండు కూడా మనకి నాట్ ఈక్వల్ టు వచ్చాయి, కాబట్టి ఇవి ఏంటన్నమాట? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 1 సొల్యూషన్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? యూని సొల్యూషన్ అంటాం. అంటే ఇక్కడ ఏ బి అనేది 2తో జత చేయబడి ఉండాలి. అంటే మనం ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ b3 ఉంది, ఇక్కడ b4 ఉంది. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. దీన్ని అబ్జర్వ్ చేసాడు. ఇక్కడ a1 అంటే 1, a2 అంటే 2, 1/2 వచ్చింది. నెక్స్ట్ b1 అంటే 2, నెక్స్ట్ b2 అంటే 4, 2 టేబుల్ కట్ చేస్తే 1 2, ఇక్కడ కూడా 1/2 వచ్చింది. అంటే a1/a2 అంటే b1/b2 వచ్చింది. ఇప్పుడు c1/c2 చేద్దాం. ఇక్కడ మనకి c ఎంత? 7, c1. ఇక్కడ c2 ఎంత? 14. అంటే ఇక్కడ 7 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 1/2. అంటే అన్ని రేషియోస్ కూడా మనకి ఈక్వల్ గా వచ్చాయి. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. అంటే అవి కోఇన్సిడెంట్ లైన్స్, వాటికి మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం 4 తో మ్యాచ్ చేయాలి. అంటే c4 అవ్వాలి. c4 ఎందులో ఉంది మనకి? ఓకే, రెండు ఆప్షన్ లో ఉంది. ఒకసారి దీన్ని కూడా చెక్ చేసేద్దాం. ఇక్కడ మనకి a1 1,
A2 4 1/4 వచ్చింది. అలాగే B1 1, నెక్స్ట్ B2 1, ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ C1 1, నెక్స్ట్ C2 2 1/2 వచ్చింది. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చాయి కాబట్టి ఇవి కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆల్రెడీ మ్యాచ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం మ్యాచింగ్ లో ఏదో తప్పు చేయడం జరిగింది అనమాట. కాబట్టి మనకి ఫస్ట్ ఇక్కడ సికి ఏమొచ్చింది, ఇన్ఫైనైట్లీ సొల్యూషన్స్ వచ్చాయి. అంటే సిని 4 తో మ్యాచ్ చేసాం. అలాగే నెక్స్ట్ బిని 2 తో మ్యాచ్ చేసాం. అలాగే డిని 1 తో మ్యాచ్ చేసాం. కాబట్టి ఇది ఏ ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏ ఏమి ఉండాలంటే 3 ఉండాలి. అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. A box contains 100 tickets with all numbered from 1 to 100. If one ticket at random from the box is chosen, what is the probability that is a perfect cube number? అంటే ఇక్కడ 1 నుంచి 100 వరకు నెంబర్స్ రాసి ఉన్న టికెట్స్ ఉన్నాయన్నమాట ఒక బాక్స్ లో. దాని నుంచి మనం ఒక టికెట్ ని తీసినప్పుడు అది పర్ఫెక్ట్ క్యూబ్ అవడానికి ఛాన్స్ ఎంత? పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఏముంటాయి? 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, నెక్స్ట్ 5 క్యూబ్ అంటే 125. అంటే 100 ని దాటేస్తుంది. అంటే 100 లోపల ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఏంటి? 4 ఉన్నాయి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి? 4. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 100. అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఫార్ములా ఏంటి మనకి? n ఆఫ్ e బై n ఆఫ్ s అంటే 4/100 అవుతుంది. దీన్ని డెసిమల్స్ లోకి మార్చినట్లయితే 0.04 అవుతుంది. 2 zeros ఉన్నాయి కాబట్టి 0.2 ప్లేస్ ముందుకు వస్తుంది. అంటే ఎక్కడ ఉంది మనకి? అది b లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 14th వన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ from a point on the ground which is 60√3 meters away from the foot of the tower is 60 degrees. The height of the tower is. ఓకే, ఇక్కడ గ్రౌండ్ ఉంది, అలాగే ఒక బిల్డింగ్ ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది అంటే మనం గ్రౌండ్ మీద ఒక పాయింట్, అంటే ఈ బిల్డింగ్ నుంచి 60√3 meters డిస్టెన్స్ లో ఒక పాయింట్ నుంచి ఈ బిల్డింగ్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చినట్లయితే మనం హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత అంటారు? ఇదేంటి? అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ నుంచి అడిగింది కదా. మనకి ఈ యాంగిల్ తెలుసు. ఈ యాంగిల్ కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సైడ్ అలాగే మనకి తెలిసిన సైడ్ ఏమవుతాయి? ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్. ఎందులో వస్తాయి? మనకి tan లో వస్తాయి కాబట్టి tan అప్లై చేస్తాం. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే h బై ఎడ్జసెంట్ సైడ్ 60√3. tan 60 వాల్యూ ఎంత? √3 కదా, ఈక్వల్ టు h బై 60√3. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి √3 ఇంటూ 60√3 అవుతుంది. ఇక్కడ 60 ఉంది, ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. 63 180 meters అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఆ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత అవుతుంది అనమాట? 180 meters అవుతుంది. నెక్స్ట్ the sum of 2-digit number and the numbers obtained by reversing the digit is 55. If the digits of the number differ by 1, find the number. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనం వేరియబుల్ తీసుకుని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆప్షన్స్ బట్టి ఈజీగా రాబట్టచ్చు. ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ లో ఉన్న 2-digit నంబర్, దాని నంబర్ లో ఉన్న డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేసి ఆ మొదటి నెంబర్ క్యాచ్ చేసినప్పుడు 55 వస్తుంది. అది ఇందులో ఏది వస్తుందంటే మనకి 32ని రివర్స్ చేస్తే 23 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 55 వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చారు, ఆ రెండు డిజిట్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 1 అయింది కాబట్టి దీనికే కదా డిఫరెన్స్ 1 ఉంది, కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1-2ని డిగ్రీస్ ని ఇంటర్చేంజ్ చేస్తే 21 అవుతుంది, అంటే 33 అవుతుంది. అలాగే 7-6 మనం 67 చేస్తే ఇది కూడా మనకి 55 రాదు, అలాగే దీన్ని యాడ్ చేసినా మనకి 55 రాదు. కాబట్టి ఇట్లా మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టవచ్చు చాలా సింపుల్ గా అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ A2,3, B4,0 అండ్ C6,-3. ఓకే, ఇట్లాంటివి మనకి మాక్సిమం
అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేకపోతే ఈక్విలేటరల్ ఇట్లాంటి ట్రయాంగిల్స్ అవ్వచ్చు. అదే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, నో ట్రయాంగిల్ ఫామ్. మనకి ట్రయాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఆ 3 కూడా మనకి కొలినియర్ పాయింట్స్ అయినప్పుడు. కొలినియర్ అంటే ఏంటి? ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్స్ తో మనం ట్రయాంగిల్ ని డ్రా చేయలేం కదా. మరి ఎట్లా డిసైడ్ చేస్తాము కొలినియర్ పాయింట్స్ అంటే? ఏం లేదు, సింపుల్ గా ఫస్ట్ 2 పాయింట్స్ కి స్లోప్ కట్టండి, అలాగే నెక్స్ట్ 2 పాయింట్స్ కి స్లోప్ కట్టి ఆ రెండు ఈక్వల్ అయితే వాటిని కొలినియర్ లైన్స్ అనొచ్చు అనమాట. కొలినియర్ పాయింట్స్ అనొచ్చు. అప్పుడు ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఫస్ట్ ఇది టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిన వాటి గురించి ఆలోచిద్దాం. మనకి స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఫస్ట్ దాని స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే 4 మైనస్ 2 అంటే 3, సారీ y2 మైనస్ y1 కదా. 0 మైనస్ 3 అంటే మైనస్ 3 బై 4 మైనస్ 2 అంటే 2. ఇప్పుడు దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది m1 అనుకుందాం. n2 ఈక్వల్ టు 6 మైనస్ 3 మైనస్ 0 అంటే మైనస్ 3, 6 మైనస్ 4 అంటే 2. ఇక్కడ స్లోప్ మైనస్ 3/2 వచ్చింది, ఇక్కడ స్లోప్ మైనస్ 3/2 వచ్చింది. కాబట్టి ఈ రెండింటి స్లోప్ ఈక్వల్ అయ్యిందంటే ఆ రెండు కోఇన్సిడెంట్ లైన్స్ అయినా అవ్వాలి, ప్యారలల్ లైన్స్ అయినా అవ్వాలి. కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్స్ తో మనం ట్రయాంగిల్ ని డ్రా చేయలేము అనమాట. నో ట్రయాంగిల్ ఫార్మ్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఒకవేళ నాట్ ఈక్వల్ వచ్చినట్లయితే అప్పుడు డిస్టెన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 17th వన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్ ద జాయిన్ ఆఫ్ -3, 2 అండ్ 2, -3. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే -3, 2 అండ్ 2, -3 అండ్ రేషియో 1:2 ఇచ్చారు. అంటే ఇది m1 m2, ఇది x1 y1, x2 y2. ఓకే, ఇప్పుడు మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ P అన్నట్లయితే m1 x2 మైనస్ m2 x1 సారీ ప్లస్ m1 ప్లస్ m2, అలాగే m1 x y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములాను ఉపయోగించి ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. m1 x2, m1 అంటే 1, x2 అంటే 2, 1 2s are 2 ప్లస్ m2 x1 2 into -3 -6 అవుతుంది. m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ m1 y2 అంటే 1 into -3 -3 ప్లస్ m2 y1 2 into 2 4, 2 2s are 4 బై m1 ప్లస్ m2 1 ప్లస్ 2. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కూడా సబ్ట్రాక్ట్ చేస్తాం కదంటే -4/3. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం సబ్ట్రాక్ట్ చేస్తే 1/3, -4/3 1/3 ఏ ఆప్షన్ లో ఉంది? సి ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 13. అంటే 30 టేబుల్ లో వచ్చే నెంబర్స్ మనం 13 యొక్క మల్టిపుల్స్ అంటాం. 13 టేబుల్ లో వచ్చే నెంబర్స్ ఏంటి? 13, 26, 39 అండ్ సో ఆన్. ఇట్లా ఫస్ట్ 20 మల్టిపుల్స్ అంటే 20 13s are 260 అన్నమాట. ఓకే, అంటే ఈ 13 నుంచి 260 వరకు నా ఈ మల్టిపుల్స్ అన్నిటి యొక్క సమ్ అడుగుతున్నారు. దానికోసం నేను ఏం చేస్తాను, ఇవి అన్నింటిలో 13 కామన్ తీస్తాను. 13 టేబుల్ ఇందులో 1 టైం సమ్ అడిగారు కదా కాబట్టి ప్లస్ చేస్తున్నాను. 2 times 3 times అంటే లాస్ట్ ది 20 వస్తుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 13 ఇంటూ ఇవేంటి? న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కదా, n ఇంటూ n ప్లస్ 1/2. ఆ ఫార్ములా అప్లై చేసినట్లయితే ఇక్కడ n అంటే 20 ఇంటూ n ప్లస్ 1, 20 ప్లస్ 1 అంటే 21/2. 2 టేబుల్ ఇందులో 10 టైమ్స్ పోతుంది. అంటే 13 ఇంటూ 10 ఇంటూ 21. ఈ 21 ని 13 ని మల్టిప్లై చేసినట్లయితే 3 1s are 3, 3 2s are 6. నెక్స్ట్ 21 3 7 2 10 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 పెడతాం. అంటే 2730. ఎక్కడుంది మనకి? బి ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రోగ్రెషన్స్ లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి చేయాలి. కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనకు నచ్చిన మెథడ్ లో తక్కువ సమయంలోనే ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ one card is drawn from a well shuffled deck of 52 cards. The probability that the card will not be an ace of club. Ace club.
ఓకే, ఇక్కడ ఏసెస్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ లోని 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఏస్ లెటర్ ఉన్న దాన్ని మనం ఏసెస్ అంటాం కదా. ఆ 4 ఏ కార్డ్స్ లో మనకి క్లబ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? అంటే క్లబ్ అనేది ఒక సింబల్, ఒక కార్డు మాత్రమే ఉంటుంది. అంటే ఏస్ లో క్లబ్ సింబల్ ఉన్న కార్డు ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 1. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 52. అంటే 1/52 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, ఏలో. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 20th one. If a plus b plus c equals 0, then a cube plus b cube plus c cube minus abc equal to. మనం 9th క్లాస్ లో ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ నేర్చుకుంటాం. ఏంటంటే if a plus b plus c equal to 0, a cube plus b cube plus c cube equal to 3abc or minus 3abc equal to 0. ఎట్లా రాసినా ఒకటే. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి? a cube plus b cube plus c cube minus abc కావాలి. కానీ ఇక్కడ మనకి a cube plus b cube plus c cube మాత్రమే ఉంది కాబట్టి బోత్ సైడ్స్ కి మైనస్ abc రాసినట్లయితే a cube plus b cube plus c cube minus abc ఈక్వల్ టు 3abc minus abc. ఇక్కడ LHS వచ్చేసింది. ఇప్పుడు RHS లో ఈ రెండు లైక్ టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 2abc వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంది? మనకి బి ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ జీరోస్ -2/3 2/3. ఓకే, ఇక్కడ మనకి జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఇచ్చారు. ఆల్ఫా ఏమో -2/3, బీటా ఏమో 2/3. మనకి జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఇంకా మనం దీన్ని కాన్స్టెంట్ k తో మల్టిప్లై చేస్తాం. ఇక ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఎందుకంటే -2/3 + 2/3 0 అయిపోతుంది కదా. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా మల్టిప్లై చేస్తే -2 × 2 -4 3 3s are 9 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k × x² - ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయింది? 0 అయింది. ప్లస్ ఆల్ఫా బీటా -4/9 అయింది. ఓకే, x² k ఇంటూ x² 0 అయిపోయింది. -4/9. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమవుతుంది? k ఇంటూ 9 × x² 9x² -4/9. k వాల్యూ 9 అయితే 9 9 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది? 9x² - 4 అవుతుంది కదా. అది ఎక్కడ ఉంది? మనకి సి లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 22nd one. sin 2a = 2 sin a cos a is true for only a = 30, only for a = 45, for all angles only for a = 0. ఇది మనకు ఒక ట్రిగనామెట్రిక్ ఫార్ములా ఆర్ ఐడెంటిటీ అనొచ్చు. దీన్ని ఐడెంటిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అంటే ఏంటి? వేరియబుల్ ప్లేస్ లో మనం ఏ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినా సరే LHS RHS ఈక్వల్ అవుతాయి. ఇది ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ కాబట్టి యాంగిల్ ప్లేస్ లో మనం ఏ యాంగిల్ రాసినా సరే మనకి ట్రూ అవుతుంది. LHS RHS ఈక్వల్ అవుతుంది. కాబట్టి అన్ని యాంగిల్స్ కూడా ఇది ట్రూ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. పాజిటివ్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇవి 1 3 5 7 అండ్ సో ఆన్. మనకి ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ కి సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n² ఆడ్ నెంబర్స్ కి. ఓకే, అదే ఈవెన్ నెంబర్స్ కి అయితే ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ కి సమ్ ను ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n × n+1. ఇక్కడ ఆడ్ నెంబర్స్ యొక్క మీన్ అడిగారు, అంటే యావరేజ్ అడిగారు. మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత? n² బై ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n టేబుల్ n ఉంటాయి కొంచెం n వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అన్నమాట? ఏ ఆన్సర్ అవుతుంది. అదే మనకి ఈవెన్ నెంబర్స్ అడిగితే దీన్ని n తో డివైడ్ చేస్తాం. n క్యాన్సిల్ అయ్యి n+1 ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 24th one. If a = c for the quadratic polynomial ax² + bx + c = 0, then the zeros of the polynomial. ఒకవేళ మీకు ఇలాంటి
తెలియనట్లయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ ఈక్వల్ టు సి అయ్యేటట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా తీసుకుంటున్నాను, ఎక్స్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ 1 తీసుకున్నాను కాబట్టి బి వాల్యూ కూడా సి వాల్యూ కూడా 1 తీసుకున్నాను. ఇక్కడ ప్లస్ తీసుకోండి, ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేస్తుంది కదా, ఏ ఈక్వల్ టు సి అయ్యింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 జీరోస్ వస్తాయి. దాన్ని రూట్స్ అంటాం. ఆ 2 రూట్స్ బట్టి మనం ఇచ్చిన ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే x+1 హోల్ స్క్వేర్ లా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy అంటే 2 అంటే x+y హోల్ స్క్వేర్ లా ఉంది. కాబట్టి నేను ఎలా రాసానంటే y ప్లేస్ లో 1 ఉందన్నమాట. దీనే 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. అంటే x+1 హోల్ స్క్వేర్ అంటే x+1 ఇంటూ x+1 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు -1 వస్తుంది. దీని నుంచి కూడా x ఈక్వల్ టు -1 వస్తుంది. అంటే రూట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే రియల్ నెంబర్స్ వచ్చాయి. రియల్ అండ్ ఈక్వల్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనకి రాని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ రాబట్టవచ్చు అన్నమాట. నెక్స్ట్ 25th one. The tangent to a circle is a line that intersect the circle at dash. అంటే tangent అనేది సర్కిల్ ఎన్ని పాయింట్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంటే అంటే ఒక పాయింట్ తో టచ్ అయితేనే మనం దాన్ని tangent అంటాం. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, 1 పాయింట్ ఓన్లీ. అంటే మనకి 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం, సీకెంట్ అంటాం. ఓకే. నెక్స్ట్ 26th one. Volume of the frustum of the cone of height h and the base radii r1 and r2 can be obtained by the formula. అంటే మనకి కోన్ అంటే తెలుసు, ఇలా ఉంటే దాన్ని కోన్ అంటాం. ఇక్కడ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అంటే ఈ పై భాగాన్ని మనం తొలగించినట్లయితే ఆ కోన్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇదేమో హైట్. నెక్స్ట్ ఇది r1. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, బేస్ ఒకటి సర్క్యులర్ షేప్ లో ఉంది, టాప్ కూడా సర్క్యులర్ షేప్ లో ఉంది. ఆ 2 రేడియస్ లో డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి r1 r2 అనుకున్నట్లయితే అప్పుడు దాని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే 1/3 పై h ఇంటూ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r1 r2 అన్నమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి ఆ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ 27th one. Which measure of central tendency can be obtained from the intersection of ogives? అంటే less than type of ogive and more than type of ogives. అంటే ogive curves అనేవి మనం స్టాటిస్టిక్స్ లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ less than type of ogive అంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ అప్పర్ బౌండరీస్ కి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకుని మనం ఈ ఓజివ్ కర్వ్ ని డ్రా చేస్తాం అన్నమాట. అది లెస్ దాన్ క్యుములేటివ్ లేకపోతే లెస్ దాన్ ఓజివ్ కర్వ్ అంటాం. అంటే మనం ఇక్కడ లెస్ దాన్ ఓజివ్ కర్వ్ ని డ్రా చేయడానికి ఏమేమి ఉపయోగిస్తాము, అప్పర్ బౌండరీస్ అండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అప్పుడు అది ఎలా వస్తుందంటే ఇట్లా వస్తుంది అన్నమాట కర్వ్. అలాగే మోర్ దాన్ టైప్ ఆఫ్ ఓజివ్ కర్వ్ ని డ్రా చేయడానికి మనకి లోవర్ బౌండరీస్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఆ ఓజివ్ కర్వ్ ఇలా వస్తుంది అన్నమాట. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి మనం x యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినట్లయితే అది x యాక్సిస్ నుంచి ఏ పాయింట్ అయితే టచ్ అవుతుందో అది మీడియన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఓజివ్ కర్వ్ ఆధారంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయగలం అన్నమాట, మీడియన్ని ఫైండ్ అవుట్ చేయగలము. నెక్స్ట్ the length of the longest rod which can be put in a cuboidal room of side 12 meters. Okay, cuboidal కాదు, cubical room అంటే ఒక క్యూబికల్ రూమ్ ఉంది. అంటే క్యూబ్ అంటే తెలుసు కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్న సాలిడ్ షేప్. ఓకే, ఇలాంటి క్యూబ్ రూమ్ లో ఉంది అనమాట. ఈ రూమ్ లో మనం ఉంచగలిగే రాడ్ యొక్క లాంగెస్ట్ లెంత్ ఎంత, లాంగెస్ట్ రాడ్ యొక్క లెంత్ ఎంత. మనం పెద్ద రాడ్ ఉంచాలంటే ఏం చేయాలి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఆపోజిట్ కార్నర్ కి పెట్టినట్లయితే అదే మనకి అన్నిటికంటే లాంగెస్ట్ లెంత్ అవుతుంది. మనం క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నేర్చుకుంటాం. దాన్ని బేస్ చేసుకుని దీన్ని కూడా రాబట్టొచ్చు అనమాట. ఒకవేళ మనకి ఇది క్యూబాయిడ్ అయితే ఇది ఏమవుతుంది, లెంత్ బ్రెడ్త్ హైట్ అవుతుంది. అప్పుడు ఈ డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఇది లాంగెస్ట్ సైడ్ అవుతుంది కదా డయాగోనల్.
ఇక్కడ మనకి అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనుకున్నాం అనుకోండి, అన్ని ఎల్ స్క్వేర్ అవుతుంది. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ √3 ఎల్ స్క్వేర్ అంటే √3 ఇంటూ ఎల్ స్క్వేర్ బయటకు తీసుకొస్తే ఎల్ అవుతుంది అనమాట, అంటే √3 ఎల్. ఇక్కడ మనకి ఆ రూమ్ యొక్క సైడ్ ఎంత, ఎడ్జ్ ఎంత, 12 మీటర్స్ అంటే √3 ఇంటూ 12 అవుతుంది అనమాట. ఇక్కడ √3 ఎంత తీసుకోమన్నారు, 1.73 తీసుకోమన్నారు, 1.73 ఇంటూ 12 అవుతుంది. 12 తో మల్టిప్లై చేస్తే 3 12s are 36 3 అవుతుంది. 7 12s are 84 84 కి 3 యాడ్ చేస్తే 87 8 అవుతుంది. నెక్స్ట్ 12 1s are 12 plus 8 20.76 20.76 ఎక్కడ ఉంది, మనకు ఆప్షన్ ఏ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 29th one. Which of the following rational numbers have a terminating decimal expression? మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ లో రియల్ నంబర్స్ అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషనల్ నంబర్ p/q ఫామ్ లో ఉన్నట్లయితే ఆ డినామినేటర్ q ని మనం 2m 5n రూపంలో రాయగలిగితే అది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా రాయలేకపోతే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి డినామినేటర్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి డినామినేటర్ లో 2 టేబుల్ 5 టేబుల్ తప్ప ఏది పోనట్లయితే, ఏ ప్రైమ్ నెంబర్ పోనట్లయితే అది టెర్మినేటింగ్ డెసిమల్. ఇవి కాకుండా మరి ఏదైనా 3 గానీ 7 గానీ 11 గానీ ఇట్లాంటి ప్రైమ్ నెంబర్స్ ఏమైనా పోయినట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇట్లా దీన్ని అప్లై చేసేటప్పుడు మనకి న్యూమరేటర్ డినామినేటర్ రెండు కో ప్రైమ్స్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కో ప్రైమ్స్ కాదు, ఎందుకంటే 11 టేబుల్ ఇందులో 2 టైమ్స్ ఇందులో 11 టైమ్స్ పోతుంది కాబట్టి 2/11. ఇప్పుడు ఈ రెండిట్లో పోయి టేబుల్ లేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసి డినామినేటర్ ని ఇది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి డినామినేటర్ లో 11 టేబుల్ పోతుంది 2 5 కాకుండా, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ ఈ రెండు కో ప్రైమ్స్ ఈ డినామినేటర్ లో మనకి 2 టేబుల్ 5 టేబుల్ తప్ప ఏ టేబుల్ పోదు చూడండి, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 3 టేబుల్ 1 టైం 3 టేబుల్ 1 7 అంటే 17 టైమ్స్, కాబట్టి ఇక్కడ మనకి డినామినేటర్ లో 17 టేబుల్ అనే ప్రైమ్ నెంబర్ పోతుంది కాబట్టి ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అలాగే 17 ఇందులో 1 టైం ఇందులో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది 17 13 టైమ్స్ అంటే 1/13 అవుతుంది. ఇందులో 13 టేబుల్ పోతుంది కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్ ఏదంటే బి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 30th one. ఇన్ ట్రయాంగిల్ ABC AB = 7 cm, BC = 7√3 cm, AC = 14 cm. దెన్ యాంగిల్ B = ఇలా ఇచ్చి మనకి యాంగిల్ అడిగినప్పుడు ఖచ్చితంగా మనకి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవడానికి ఛాన్స్ ఉంది అన్నమాట. ఒకసారి మనం పైథాగరస్ థియరం అప్లై చేయడానికి ప్రయత్నించినట్లయితే ఏబీని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 49 వస్తుంది. బీసీని స్క్వేర్ చేస్తే 7 7s are 49, √3 స్క్వేర్ చేస్తే 3 అయిపోతుంది కదా, 49 3s are 147. నెక్స్ట్ 14 స్క్వేర్ చేస్తే 196. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 196 వస్తుంది కదా. అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 sides is equal to the square of hypotenuse కాబట్టి మనకి ఇది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే యాంగిల్ బి ఎంత అవుతుంది అనమాట 90 degrees అవుతుంది అనమాట. ఒకసారి మనం ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ చిన్న చిన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని అడిగినట్లుగా ఉంది కదా. అయితే ఈ సంవత్సరం ఇంతే ఈజీగా ఉండాలనే రూల్ ఏమీ లేదు, ఇంకొంచెం డీప్ గా కూడా అడగవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కాన్సెప్ట్ అన్నిటి మీద గ్రిప్ తెచ్చుకుని వీలైనన్ని మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసినట్లు చేయడానికి ప్రయత్నించినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యశస్వి స్కాలర్షిప్ ఎగ్జామ్ లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.